ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతుంది, తమ వాహనాలు చెడిపోతున్నాయంటూ చాలా బంకుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. గత 2 రోజుల క్రితమే మనం తుని పెట్రోల్ బంక్ లో జరిగిన సంఘటన చూసాం. అలాగే నిన్న ఏదైతే కాకినాడ బానుగుడి సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఈ బంక్ లో ఒక వాహనదారుడు పెట్రోల్ కొట్టించుకుని కాస్త దూరం వెళ్ళిన తర్వాత తన బండి ఆగిపోయిందని టెస్ట్ చేస్తే అందులో వాటర్ కలిసిందంటూ కూడా నిన్న తను ఇష్యూ చేయడం జరిగింది. అది నిజమా కాదా? ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఒకటే వెర్షన్ విన్నాము. ఈ రోజు అసలు బంక్ లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గత కొద్ది రోజులుగా ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము. 1 కాదు 2 కాదు, చాలా బంకుల్లో ఇలా వాటర్ కలుస్తుందని లేదంటే మరేదో ఇష్యూస్ లేవనెత్తుతూ ఉన్నారు, కొలతల్లో కానివ్వండి. నిన్న ఏదైతే ఉందో ఆ బంక్ వాహనదారుడు ఎవరైతే ఉన్నారో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన బంక్ ఆగిపోయింది. అక్కడ టెస్ట్ చేసుకుంటే కింద అంతా వాటర్ ఉందంటూ కూడా చెబుతున్నారు. దానివల్ల బండి చెడిపోతుందంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు నిన్న ఏం జరిగిందండి? మేడం గారు, నిన్న 4:30కి నేను ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా అని చెప్పేసి ఒక కస్టమర్ పెట్రోల్ బాటిల్తో వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఇలా వాటర్ వచ్చేసిందని నాకు, ఇలా దీనివల్ల నాకు బండి ఆగిపోయింది, మెకానికర్ మీరు పెట్రోల్తో పాటు వాటర్ కొడుతున్నారని చెప్పేసి ఇలా చెప్పాడు. దీన్ని నా బండి రిపేర్ వచ్చింది, రిపేర్ చేయించండి అని వచ్చాడండి. వస్తే సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపెనీ ఓన్ అవుట్లెట్ అండి. ఇది 24 గంటలు కూడా కంపెనీ ఆఫీసర్ మెయింటెనెన్స్లో ఉంటుంది, పైన కూర్చుంటారు. తర్వాత 24 గంటలు కూడా కెమెరాలో మన ఫ్లెక్చువేషన్లోనే జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ అండి. ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఆన్లైన్లోకి వస్తుంది. ఇలా అన్ని విషయాలు ఆయన చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా మీరు సరే అండి మీకు వాటర్ వచ్చింది అంటున్నారు కదా, ఏ నోజల్లో కొట్టించుకున్నారు, ఏ పంపులో కొట్టించుకున్నారు అని అడిగాడు. అడిగితే పలానా నోజల్ నుంచి కొట్టించుకున్నాను. సరే సార్ ఒక్క నిమిషం అని చెప్పేసి అప్పటికే కస్టమర్లందరినీ కూడా ఇలా వాటర్ కొడుతున్నారు అని చెప్పేసి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయడం. సరే అండి మేము వాటర్ కొడుతున్నా అంటున్నారు కదా, మీరు ఏ నోజల్లో కొట్టించారంటే ఆ నోజల్ చూపించాడు. ఆ నోజల్ నుంచి లీటర్ తీసి చూస్తే ప్రమాణంగా ఉంది. అంటే మా ఒక్కళ్ళకి మీరు పెట్రోల్ వాటర్తో కొట్టేసి మిగతా వాళ్ళు ఎలా మార్చారమ్మా అన్నారు. సరే అలా మార్చాలి ఇలా మార్చాలి ఎవరి చేతుల్లో ఉండదండి ఇది. సాధారణంగా వాటర్ ఇష్యూస్ అనేది చాలా చూస్తూ ఉంటాం కదండి. నిజంగా వాటర్ ఏ విధంగా కలుస్తుంది అంటారు? అంటే ఇంధనాలు కలపడం వల్ల కూడా ఇష్యూ, అంటే కొంచెం వాటర్ వెళ్ళిన ఒక 2 చుక్కలు అది మళ్ళీ వాటర్ లా మారిపోద్ది అంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటమ్మా, అతను వాటర్ కలిసింది అన్నాడు కాబట్టి దాన్ని నేను చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పంపు నుంచి అయితే మనం అతను కొట్టించుకున్నాడో ఆ నోజల్ నుంచి పెట్రోల్ కూడా చూపించిన తర్వాత ఇంకోటి కూడా ఉందండి. మాకు ట్యాంక్ ఉంది, ఒకటే ట్యాంక్ అన్ని నోజల్కి కనెక్టివ్ వస్తుంది. ఆ ట్యాంక్ కూడా నేను వాటర్ పేస్ట్ చూపిస్తాను, అందులో వాటర్ ఉంటేనే కదా రావాలి ఇందులోకి. అలాగని చెప్పి ఇంకోటి ఏంటంటే కాకినాడలో కంపెనీ బంక్ అయితేనే మా స్టాండర్డ్స్ చూసి అయితేనే మా సర్వీస్ చూసి అయితేనే కాకినాడలో ఎక్కువ సేల్ అయ్యింది పెట్రోల్ సేల్ అయ్యింది ఇదే బంక్ అండి. ఎక్కువగా కంపెనీ ఓనర్స్, మన డ్రైవర్ ఓనర్స్ ఉంటారు కదా, ఓనర్స్ కార్లు, ఎక్కువ కాస్ట్లీ కార్లు అన్నీ మన దగ్గరకు వస్తాయి. ఆ టైంలో మొన్న వచ్చిందండి మాకు లోడు. నిన్న కానీ ఏం రాలేదు. మొన్న నుంచి అదే స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము. ఒకవేళ వాటర్ అంటూ వస్తే ఇతను ఒక్కడికే కాదండి, చాలా వాల్యుబుల్ కార్లు ఆగిపోవాలా, బళ్ళు ఆగిపోవాలా, ఎవరు రాకుండా ఇతను ఒక్కడికి వచ్చిందని చెప్తున్నాడు. మరి ఆ బాటిల్లో కూడా మనకి చూపిస్తున్నాడు కదండి, వేరియేషన్ కనిపిస్తుంది కదా, పైన కింద కలర్ వేరియేషన్ కూడా కనిపిస్తుంది. అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటారు? అంటే తను తీసుకొచ్చిన బాటిల్. మేడం గారు, ఇప్పుడు పెట్రోల్ అన్న దాంట్లో మేడం ముందు 5% ఇథనాల్ కలిపేవారు. సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ ప్రకారంగా 5 నుంచి 20% ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఈ 20% ఇథనాల్ మిక్స్ చేస్తున్నారమ్మ. ఇథనాల్ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకుని బయటికి వెళ్ళిన తర్వాత వర్షం వచ్చింది, అయితే వాటర్ సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువగా బైకులకి వస్తున్నాయి. బైకుల పైన కవర్ ఉండదు, ట్యాంక్ పైన కవర్ ఉండదు, మిగతా అన్నిటికి కవర్లు ఉంటాయి. ఈ కవర్లు అయిన దాని మీద వీడు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటాడు, ఎక్కడికి వెళ్ళి పెట్రోల్ బండి పెట్టేసి లోనికి వెళ్తాడు, వర్షం వస్తుంది. అందులో 4 వర్షం చినుకులు ట్యాంకులోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఇథనాల్ ప్రభావం వల్ల, ఈ ఇథనాల్ ఎందుకు పెట్టారంటే మ్యాక్సిమం చెప్పాలంటే ఈ పర్యావరణాన్ని రక్షించడానికి, దీనివల్ల పొల్యూషన్ సేవ్ చేద్దామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అయితే పెట్రోల్ దగ్గర రాబోదికి ఇది ఎప్పుడైతే వర్షం నీరు పడ్డదో లోనికి ఎప్పుడైతే వెళ్ళిందో ఒక 4 చుక్కలు వెళ్తుంటే 40 చుక్కలు వాటర్ అయిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది. ఈ వాటర్ ఏంది అడిగి వెళ్ళిపోద్ది, పెట్రోల్ పైకి వెళ్ళిపోద్ది, ఇమీడియట్లీ బండి ఆగిపోద్ది. అది
అది యాక్చువల్గా ఈ ఈ ఇథనాల్ వల్ల వచ్చింది. అయితే నిన్న ఈ కస్టమర్ దృష్టిలో కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే రోజుకి 10,000 లీటర్లు పెట్రోల్ అమ్ముతున్నాం మనం. నిన్న కూడా అదే సేల్ వచ్చింది. అంటే అది నేను దీపావళి గురించి కొంత తక్కువ అవ్వచ్చు కానీ 1,000 అటు ఇట్లో సేల్ వచ్చింది. ఇన్ని కష్టమే, ఇంత కాస్ట్లీ కార్లు ఉన్నాయి, ఇన్ని బళ్ళు ఉన్నాయి, ఒక్కదానికి కూడా రాంది ఈయన ఒకరికి వచ్చిందంటే ఎంతవరకు సమంజసం అన్నది మీరే ఆలోచించాలని కోరుకుంటున్నాను మేడం గారు. ఈయనకి వాటర్ కలితే ఎలాగుంటుంది, వాటర్ కలకపోతే ఎలాగుంటుంది అని కస్టమర్లు ఎదురుకుంటే చూపిస్తే కొంతమంది కస్టమర్లు వెళ్ళిపోయారు. ఏం చేయలేము సార్, మీకు కావాలితే ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను. చెక్ చేసి చూపించారండి? చూపించామా, అయినా ఎన్ని చేసినా సరే మన మాటలు ఆలకించలేదు. వాటర్ కలిసిపోయింది, ఈ డూప్లికేట్ పెట్రోల్, ఇదే మన మనం చెప్పేది కూడా ఆలకించాలి కదా. దీనికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఉంటారు, వాళ్ళకి మీరు కంప్లైంట్ వచ్చి చూసి ఇందులో తప్పు జరిగిందా లేదన్నది వాళ్ళు చేస్తారు. మా ఆఫీసర్లు ఉంటారంటే ఆఫీసర్లు కూడా వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే ఇంకేపు మాల్ ప్రాక్టీస్ జరిగిపోయింది, ఇందులో వాటర్ వచ్చేసింది అంటే ఎన్ని బళ్ళకి రావాలమ్మా, మొత్తం బళ్ళు ఆగిపోతే నేను ఒప్పుకుందును, ఒక్క బండికి వస్తుందా వాటర్. ఈ ఇథనాల్ వల్ల మనం పెట్రోల్ కొడించుకోవడం కదమ్మా, బయటికి వెళ్ళిన తర్వాత ఆ బండిని చూసుకుని బాధ్యత కూడా మందే. అలా చేయకపోతే ముందు ఈ 20-30% కూడా చేస్తా అన్నారు. ఇంకో పేపర్ కూడా ఉందమ్మా కదా, ఇగో పేపర్ అమ్మ, ఈ పేపర్ కూడా చూడమ్మా, ఇది 6 నెలల కింద వచ్చింది పేపర్ న్యూస్లోకి. తడి తగిలితే తంట, సుప్రీంకోర్టులో డీలర్లు అందరూ కూడా బిల్ చేశారు. దీని మీద అవగాహన కల్పించాలా, ఇథనాల్ గురించి కస్టమర్లకని కూడా మన పేపర్లో వచ్చిందమ్మా. ఎందుకన్నా మంచిదని చెప్పి 6 నెలల కిందనే నేను తీసి పెట్టుకున్నాను. ఈ విషయాలు చెప్పానమ్మా వాళ్ళకి. తర్వాత ఇది జారమ్మ, వాళ్ళు ఒక బాటిల్ అట్టుకొచ్చారు, అందులో పెట్రోల్ కలిసిపోయింది, ఇలా చూపించి తర్వాత ఇందులో వాటర్ అయితే ఎలా ఉంటుంది ముందు బాటిల్లో చూపించానమ్మా నేను. బాటిల్ అయితే క్లియర్ కనపడుతుంది అన్నారు, కనపడకపోతే ఇందులో వేసి ఇందులో వాటర్ అయితే ఎలా ఉంటుంది అని అన్నీ చూపిస్తే ఈ 2 పట్టుకెళ్ళిపోయి అక్కడ వీడియో పెట్టి వాళ్ళు చేయించారు. ఇథనాల్ అనే విషయంలో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం కొట్టించుకున్నా సరే బయటికి వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేవాడు కానీ సర్వీసింగ్ చేయించేవాడు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మాయి. అవి చెప్తుంది ఎవరు వినరే, అంటే 20% మీరు కలిపేస్తున్నారన్నమాట. నేను కలపడేయడం అది ఒక సర్క్యులర్ ఉంది, అది అర్థం చేసుకుంటారని మీరు కూడా తెలుసుకుంటారని నేను చెప్తున్నాను సార్ విషయాలన్నీ. రైట్, చూసారు కదా ఏదైతే రాంగ్ ఎలిగేషన్స్ అంటూ కూడా చెబుతున్నారు ఈయన. చాలా రోజు కూడా ఎన్నో వందల బళ్ళు, ఇక్కడ వేల బళ్ళు వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ రాలేదని. నిన్న కూడా ఏదైతే జరిగిన సంఘటన ఉందో అది ఆ ఒక్క బండికే రావడంతో అది కల్తీ జరిగింది అనేది కూడా పూర్తిగా నమ్మసక్యం అయితే కలగడం లేదు. ఇంకొకటి ఏంటంటే తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళైతే వీళ్ళ పరంగా చెప్పేది ఏంటంటే ఇంధనాలు ఏదైతే బండి మనం బయట పార్క్ చేస్తామో అప్పుడు 2-3 చుక్కలు వాటర్ ట్యాంక్ లోకి వెళ్ళినా సరే వాటర్ గా కన్వర్ట్ అవుతుందని, అది కిందకు వెళ్లి బండి ఆగిపోతుంది అంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. సాధారణంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చిందో 20% ఇథనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అది కూడా బళ్ళకే వస్తూ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే బండిని బయట పార్క్ చేస్తూ ఉంటారు, ఆ పైన ఏదైతే ఉంటుందో పెట్రోల్ ఫిల్ చేసుకున్న ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి లోపలికి కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వెళ్ళినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని, అంతేగాని బంకుల్లో మాత్రం పెట్రోల్ కల్తీ అనేది జరగడం లేదంటూ కూడా ఈ యాజమాన్యం చెబుతుంది. అయితే అధికారులు కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.